నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గంజ్ ప్రాంతంలో గల ద్వారకా నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 24వ వార్షికోత్సవ వేడుకలను ఆలయమంతా సాయి నామస్మరణతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ప్రాతకాలం నుంచే కాకడహారతి, అభిషేకము, అర్చనలు, మంగళహారతులు, భజనలు నిర్వహించడం జరిగిందని, బాబా సేవకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, మహామంగళహారతి అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. ఇలా బోధన్లో ద్వారకా నగర్లో గల సాయిబాబా మందిరంలో 24వ వార్షిక సాయిబాబా యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగి 24 సంవత్సరాలు జరిగినది. 24వ వార్షికోత్సవము జరపబడుతున్నది. దీనికి ప్రొద్దున అభిషేకాలు, విశేషమైనటువంటి పూజలు, అర్చనలు, కార్యక్రమాలు జరిగినాయి. అందులో చాలా భక్తులు పాల్గొన్నారు. మళ్ళీ మధ్యాహ్న ఆరతి తర్వాత అన్నప్రసాద వితరణ జరిగినది. దానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. మరియు సాయంత్రము ఊరేగింపు కలదు. సాయిబాబా గురుదేవుల పటాలతోని ఊరేగింపు కలదు. దానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయగలరు. ఈరోజు సాయిబాబా మందిరంలో 24వ వార్షికోత్సవం జరుపుకోబడుతున్నది. ఈ బాబా ఆలయం నిర్మాణం జరిగి నేటితో 24 సంవత్సరములు పూర్తయింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఉదయం 5:30కు కాగడహారతో ప్రారంభమైన కార్యక్రమం, అభిషేకము, అర్చన, భక్తులందరిచే పాదర్శనం జరిగింది. తర్వాత భక్తులందరూ వర్షక్రమంలో చాలా తండోపతండాలుగా తరలివచ్చి సాయిబాబాను దర్శించుకోవడం జరిగింది. మధ్యాహ్నం ఆరదైన తర్వాత అన్నప్రసాద వితరణ జరిగింది. తర్వాత ఇప్పుడు 4:30 పురవీధుల గుండా సాయిబాబా మరియు గురుదేవుల పటంలోచే ఊరేగింపు జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు చేజహారతో కార్యక్రమాలు ముగిసిపోతాయి. పురవీధుల గుండా ఊరేగింపు జరిగి వచ్చిన తర్వాత కూడా సాయినామ సంకీర్తన నిరంతరంగా సాగుతుంది. మరి అన్ని విషయాలలో అన్ని కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.